సింపుల్‌గా జరిగేది పెను వివాదంగా మారడానికి కారణం దళిత క్రైస్తవులు కొంతమంది, క్రైస్తవ నేతలు కొంతమంది, వెనకుండి నడిపించినటువంటి ఉదంతమే రఘురామకృష్ణరాజు ఉదంతం. రఘురామకృష్ణరాజు అక్కడ రైజ్ చేసిన పాయింట్ ఒక శిథిలావస్థలో ఉన్న ఆలయం. దాన్ని లోకల్‌గా ఉన్నటువంటి దళిత సంఘాల వాళ్ళు ఏమంటారు? అది గొంతేరమ్మ ఆలయం, గ్రామ దేవత అంటారు. అక్కడే నందీశ్వరుడు పూజ గూడా మొన్న జేసొచ్చాడు గదా! రామాలయం ఎక్కడుంది? అక్కడ అన్నట్టుడు. ఈయన చెప్తుందేంటి 30లలో అది రామాలయం. ఆ రామాలయాన్ని కబ్జా జేసి, దాన్ని శాంత శిథిలావస్థకి చేర్చి, అది గొంతేరమ్మ టెంపుల్ అని జెప్తున్నారు అన్నటువంటిది ఈయన ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అప్పుడు ఏం జెప్పాలా? ఆలయం పునర్నిర్మాణం చేయదలుచుకుంటే, ఓకే. మేము గూడా ఒప్పుకుంటాము. గొంతేరమ్మ ఆలయము ప్లస్ రామాలయము కలిపి కట్టండి. గ్రామ దేవత కాబట్టి మాకు అన్నటువంటిది అడిగితే, ఇటు ఈ సంఘాల వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. దళిత సంఘాలకి. నిజంగా ఒరిజినల్ దళిత సామాజిక వర్గం అంటే కన్వర్టెడ్ కాకుండా ఉండి హిందుత్వాన్ని అనుసరించే వాళ్ళైతే ఆ మాట అడగాలి. అలా అడగలేదు. అదే సందర్భంలో అలాంటి ప్రపోజల్ ఇటు రఘురామకృష్ణరాజు వైపు నుంచి రాలేదు. దీన్ని ఎమోషనల్ యాస్పెక్ట్‌లోకి తీసుకెళ్ళి దాడులు, ప్రతి దాడులు వైపుకి వెళ్ళినటువంటి సంఘటన. ఇప్పుడు 20 మంది అరెస్ట్ అయ్యారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒక గుడికి సంబంధించి నిన్న నలుగురు గాయపడ్డారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎవరిని ఎవరు హింసించుకుంటున్నారు? దేవుడు భక్తుల్ని కొట్టుకోమంటాడా? పోనీ గొంతేరమ్మ అమ్మవారు ఏమన్నా దాడి చేయమని చెప్తదా? లేకపోతే రాముడు ఏమన్నా కేసులు పెట్టమంటాడా? దేవుళ్ళని పూజించేటటువంటి సందర్భంలో అనవసరంగా రాజకీయ వివాదాలకు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? ఆధిపత్య పోరాటం. ఈ ఆధిపత్య పోరాటం ప్రజలకి మంచి జరగాల, ప్రాంతానికి మంచి జరగాల. ఒక ఆలయం అంటే ఆ ప్రాంతంలో 10 మందిని కూర్చోపెట్టేటటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ. ఒకప్పుడు సంస్కార కేంద్రాలు అనేవాళ్ళు ఆలయాలు. ఆలయాలలో ఆకలి గొన్నోడికి అంత తిండి దొరుకుతది. అట్లాగే మంచి చెప్పేటటువంటిది ఉంటది. అక్కడే పాఠ్యాంశాలు బోధించే టీచర్లు గూడా ఉండేవాళ్ళు ఒకప్పుడు. అలాగే న్యాయం చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. కాబట్టి ఒకప్పుడు సంస్కార కేంద్రాలుగా ఉండేవి. క్రమంగా కాలక్రమంలో వాటిని చాలా చెడగొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయ వివాదాల వైపు కాకుండా, ఆ దాడులు చేసినోళ్ళని అరెస్ట్ చేయాలి. అదే సందర్భంలో ఆ గుడి నిర్మాణం జరగాలి. స్థానికులు చెప్తున్నటువంటి గొంతేరమ్మ ఆలయం ఉండాలి. ఇటు రామాలయం ఉండాలి. అట్లాగా ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది రానటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించాల్సిన బాధ్యత ఇరు వర్గాలకి ఉంది.